అమెరికా అంటేనే అవకాశాల గని. కానీ ఆ గనిని అందరూ సరిగ్గా వాడుకుంటున్నారా అంటే లేదని అంటోంది ట్రంప్ ప్రభుత్వం. అమెరికా ఇచ్చే సంక్షేమ పథకాలు అవే వెల్ఫేర్ స్కీమ్స్ ని బయట దేశాల వారే ఎక్కువగా కొట్టేస్తున్నారనేది ట్రంప్ పక్కా లెక్క. అందుకే ఈ పథకాలపైన ఆధారపడి బతుకుతున్న వలసదారుల జాతకాలు తిరగతీయించి ఏకంగా 75 దేశాల పౌరులకు కొత్తగా వీసా ప్రాసెసింగ్ ను నిలిపివేస్తూ బిగ్ డెసిషన్ తీసేసుకున్నారు. నిజమే కదా, ఏ దేశమైనా తన సొంత పౌరుల కోసం డబ్బులు వెచ్చిస్తుంది. కానీ నిబంధనల్లో ఉన్న లొసుగుల్ని వాడుకుంటూ కొందరు ఆ ప్రయోజనాలను గరిష్టంగా లాగేస్తూ ఉంటే ఏ ప్రభుత్వమైనా చూస్తూ ఊరుకోదు కదా. ట్రంప్ కూడా అదే చేశారు. ఈ లిస్ట్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్తో పాటు మనకు పోటీ అనుకునే రష్యా, చైనా లాంటి దేశాలు కూడా ఉన్నాయి. కానీ మన భారత్ మాత్రం ఈ వెలివేసిన జాబితాలో లేదు. ఇది మనోళ్ళ పవర్ అని చెప్పొచ్చు. అమెరికాలో అడుగుపెడుతున్న భారతీయులు తమ నైపుణ్యం, తెలివితేటల మీద ఆధారపడి బతుకుతున్నారే తప్ప అక్కడి ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీద కాదని ఈ నిర్ణయంతో ఓ క్లారిటీ వచ్చేసింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం కొందరికి నచ్చకపోవచ్చు. ఆయన కావాలనే ఆయా దేశాలను ప్రపంచం ముందు దోషులుగా నిలబెట్టాలనే ఈ వీసా బ్యాన్ స్టెప్ తీసుకున్నారు అని చాలామంది అంటుంటారు. ఆ దేశాల వారు అమెరికన్ స్కీమ్స్ను హైజాక్ చేయడం ఆయనకు కోపం తెప్పించింది. కానీ ఇండియన్స్ విషయంలో మాత్రం అమెరికన్లు కూడా గౌరవించాల్సిన విషయం ఒకటి ఉంది. మనం అమెరికా వ్యవస్థకు కాంట్రిబ్యూట్ చేస్తున్నామే తప్ప అక్కడి నుంచి ఉచితంగా తీసుకునే రకాలు కాదని అక్కడి లిస్ట్ ప్రతిబింబించింది. మన జీవన విధానం, ఆర్థిక క్రమశిక్షణ, మన కాళ్ళ మీద మనం నిలబడాలనే కసి మనల్ని టాప్లో నిలబెట్టాయి. ఇక ప్యూర్ రీసెర్చ్ సెంటర్ లెక్కల ప్రకారం అమెరికాలో సుమారు 52 లక్షల మంది భారతీయులు ఉన్నారు. వీరిలో మెజారిటీ ప్రజలు ఐటీ, మెడికల్, ఇంజనీరింగ్, రీసెర్చ్ లాంటి హై లెవెల్ జాబ్స్లో ఉన్నవారే. అందుకే ఇతర వలసదారుల కంటే మన వాళ్ళ ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. అమెరికా జాతీయ సగటు కంటే మనోళ్ళ సంపాదన ఎక్కువట. ఆసియా అమెరికన్ల సగటు ఆదాయం $1,00,000 ఉంటే భారతీయ కుటుంబాల సగటు వార్షిక ఆదాయం $1,50,000 ఉంటుంది. అంటే సుమారు ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 1,25,00,000 అన్నమాట. ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాం కాబట్టే మనం అక్కడ భారీగా పన్నులు కడుతున్నాం. అందుకే ఆర్థిక నిపుణులు మనల్ని నికర కాంట్రిబ్యూటర్లు అంటే నెట్ కాంట్రిబ్యూటర్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే గవర్నమెంట్ నుంచి తీసుకునే దానికంటే ఇచ్చేదే ఎక్కువ అన్నమాట. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం మనకు ఒక రకంగా బంపర్ ఆఫర్ కానుంది. ఆ 75 దేశాల వీసాలు ఆగిపోవడం వల్ల ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి కొత్తగా 50,000కు పైగా గ్రీన్ కార్డ్ స్లాట్లు ఖాళీ అవుతాయి. ఆ దేశాల వారు అందుబాటులో లేకపోవడం వల్ల ఏళ్ల తరబడి వెయిటింగ్ లిస్ట్లో ఉన్న భారతీయులకు ఈ స్లాట్స్ దక్కే అవకాశం కనిపిస్తోంది. అంటే మనోల గ్రీన్ కార్డ్ కళ త్వరలోనే నెరవేరొచ్చు అంటున్నారు నిపుణులు. అతి తెలివితేటలతో ప్రభుత్వ స్కీమ్స్ ను వాడేసే వాళ్లకు ట్రంప్ చెక్ పెడితే, కష్టపడి సంపాదించే మన భారతీయులకు మాత్రం రెడ్ కార్పెట్ పరిచారు. ప్రేమను గెలవడం కాదు, మన సత్తాతో ప్రపంచాన్ని గెలవడం అంటే ఇదేనేమో.